అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద ఈరోజు జరిగిన మంత్రిమండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్జుడికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో ఇప్పటివరకు ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఎంఆర్ఓ. ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అప్పీలేట్ అథారిటీగా ఉండేవాడు. ఈరోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది కారణం ఏమిటంటే డిఆర్ఓ జిల్లాకి ఒక డిఆర్ఓ ఉంటారు. సో జిల్లాకి సంబంధించిన అన్ని ఈ లిటిగేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా ఆలస్యం అవటమే కాకుండా ఎవరైతే కక్షిదారులు ఉంటారో ఎవరికైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ జిల్లాకి దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు కూడా చాలా చిన్నగా అయిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఈ అప్పిలేట్ అథారిటీని మార్చడం జరిగింది. దానికి తగ్గట్టు మరి సెక్షన్ 5(1), 2 and 4 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార పాస్బుక్ యాక్ట్ 1971ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంగతి మనకు తెలిసిందే. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆస్పీషియస్ డేస్ మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం, ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వాటన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది, లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి. టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైంకి వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను క్రియేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్, అన్ని మాడ్యూల్స్, ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో లేకపోతే మనం ముందు అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం, ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు, లేకపోతే మనం పేమెంట్ చేస్తానికి మనం అప్లికేషన్ ఇవ్వాలి. ఆ అప్లికేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఫార్మేట్ దాన్ని ఏదో అంటారు, టెంప్లెట్ అంటారు. దాంట్లో మనం మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫీడ్ చేస్తే మనకి టైం స్లాట్, మనకు కావాల్సిన టైం స్లాట్ బుక్ అవుతుంది. ఆ స్లాట్కి మనం వెళ్తే ఇబ్బంది లేకోకుండా చేయొచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నానని చెప్పేసి మనం చేస్తాను. హాయ్, నేను మీ జోగి నాయుడు, జోగి బ్రదర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.